చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? లక్ష్మణ్ గారు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పండి. చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? మీరు జగన్ గారు మాట్లాడి సాక్షిలో మాట్లాడి తీసుకొచ్చి మాట్లాడద్దు. చంపేశారు అనడానికి మీ దగ్గర ఆధారం ఉందా? నిన్న మీరు ఎవరు ఫోటో ప్రదర్శించారు? నిన్న మీరు అంబటి రాంబాబు ఎవరు ఫోటోలు ప్రదర్శించాడు? అంబటి రాంబాబు ఎవరు ఫోటోలు ప్రదర్శించాడు చెప్పండి. నిన్న మీ సాక్షిలో ఎవరు ఫోటోలు వేశారు? నవీన్ రెడ్డి ఫోటోలు వేశారు. చనిపోయిన వ్యక్తి ఎవరు? మీరు వేసిన ఫోటోలు ఎవరు? ఎందుకు పంపించారు అన్న? ఆ ఫోటోలు తీసుకొచ్చింది ఆ పిల్ల తాలూకు మేనమామ తీసుకొచ్చాడు. నీకేం తెలుసు? రాష్ట్రంలో చనిపోయిన అందరు ఫోటోలు తీసుకొస్తారు. దాన్ని ఏం చేస్తారా మీరు? ఆ పిల్లోడు తాలూకు మేనమామ తల్లిదండ్రులు తీసుకొచ్చిన ఫోటోలు అవి. లక్ష్మణరావు మేనమామ చనిపోయిన అందరు ఫోటోలు తీసుకొస్తారండి. చనిపోయిన వ్యక్తి నవీన్ రెడ్డి, చనిపోయిన వ్యక్తి నవీన్ లక్ష్మణరావు గారు ఒక మాట మీకు చెప్పాలి. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు మనం డిబేట్ ఉందాక జరుపుకున్నాం. ఆయన మీరు అని మాట్లాడుతున్నారు. మీరు నీకేం తెలుసు అంటున్నారు. దయచేసి మీరు అలా మాట్లాడద్దు. మీరు అని మాట్లాడండి, తప్పే ఉంది. సింగులర్ యూజ్ చేయకండి. ఇప్పుడు ఆయన ఇప్పటి వరకు మన డిబేట్ లో అగౌరవంగా మాట్లాడుకుందాం. గతంలో మీరే చెప్పారు కదా గౌరవంగా మాట్లాడుకుందాం సార్ అని. అవును సార్, మాట్లాడితే నువ్వు అని మాట్లాడతారా? తప్పు కదా. మీరు అని మాట్లాడండి. మీరని మాట తప్పండి. మీరు మాట్లాడండి. అవునండి, ఎవరినైనా గౌరవించాలి. మీరు ప్యానల్లో ఉండేటప్పుడు నువ్వు అని మాట్లాడకూడదు. తప్పు కదా అన్నారు. అంటే ఇప్పుడు డిబేట్ లో మాట్లాడితే మీకు అనుకూలంగా మాట్లాడకపోతే నువ్వు అని మాట్లాడతారా? తప్పు. మాట్లాడవసరం అత్యాచారం చేస్తే చంపేస్తారా అన్నప్పుడు డిబేట్ లో మీకు అనుకూలంగా లేకపోతే నువ్వు అని మాట్లాడతారా? నేను స్ట్రైట్ గా 2 క్వశ్చన్లు అడుగుతున్నా. ఉపయోగం ఉండదు. ఉపయోగం ఉండదు. అడిగిన దానికి సమాధానం చెప్తే లక్ష్మణరావు గారు మీరు కంక్లూడ్ చేతులుగా ఆగండి. మీకు టైం ఇస్తాను. సుధాకర్ గారు మాట్లాడండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. ఆయన టైం ఆయనకి ఇద్దాం. లక్ష్మణరావు గారు ఒకసారి లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. సుధాకర్ గారు సుధాకర్ గారు మొదటి ప్రశ్న, సుధాకర్ గారు సాక్షిలో పెట్టినటువంటి ప్రశ్న ఫోటోలు ఎవరి ఫోటోలు? సుధాకర్ గారు సమాధానం కావాలి. సుధాకర్ గారు ఒక్క మాట మాట్లాడాక మీరు కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు ఎవరు ఎనలిస్ట్లో ఎవరితో మాట్లాడతారో, ఎనలిస్ట్ ఎవరో మీరు నేను మాట్లాడకూడదు. ఎనలిస్ట్ ఆయన ఉద్దేశం చెప్పినప్పుడు ప్రజలు గమనిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్యానల్లో ఎవరున్నా మీకు వ్యతిరేకం మాట్లాడితే నువ్వు అని మాట్లాడతావు. కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ కాదు. లక్ష్మణరావు గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఏజ్ చిన్నది. మీరు ఫ్యూచర్ లో చాలా పెద్దగా ఎదగాల్సిన వాళ్ళు. నేను మీ సోదరుడిగా చెప్తున్నా, ఒక సహోదరుడిగా చెప్తున్నా. మీరు ఏకవచనాన్ని యూజ్ చేయకండి. మీరు ఇప్పుడు సాక్షి ఛానల్లో కూర్చున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు మీకు తెలియదా? లేదంటే టీవీ5 లో కూర్చున్న వాళ్ళందరూ ఎలా మాట్లాడతారు? నేను పేర్లు మాట్లాడుతున్నాను కాదు. నేను మా ఛానల్లో అలా జరగదు. మా ఛానల్లో అలా జరగదు. నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడండి. కొంతమంది కొన్ని ఛానళ్ళ పేర్లు నేను మాట్లాడకూడదు, అది నాకు పద్ధతి కాదు. కానీ మీరు ఒక మాట వినండి. మీరు ఖండిస్తున్నా. మీరు నువ్వు అని ఆయన మాట్లాడతాం సంబోధించడం నేను ఖండిస్తున్నా. దయచేసి మీరు ఆగండి. నేను మీకు కంక్లూడ్ చేయడానికి ఇస్తాను, సమయం ఇస్తాను. 2 minutes ఎక్స్టెన్షన్ చేస్తాను. మీరు దయచేసి ఆయన మాట్లాడినివ్వండి. 1 minute ఆయన కంక్లూడ్ చేస్తారు. ప్లీజ్ సుధాకర్ గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి సుధాకర్ గారు. నేను లక్ష్మణ్ గారిని 2 ప్రశ్నలు అడుగుతానండి స్ట్రైట్ గా. ఆ వ్యక్తి చనిపోయాడు అనడానికి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో బయట పెట్టాలి. 1. 2, నిన్న వీళ్ళ సాక్షిలో కావచ్చు, అంబటి రాంబాబు వీళ్ళ నేత అంబటి రాంబాబు కావచ్చు, ఫోటోలు బయట పెట్టారు. ఈ వ్యక్తే సాయి కృష్ణ అని. ఆ వ్యక్తి సాయి కృష్ణ నవీన అనేది ఈయన తేల్చి చెప్పాలి. ఈ 2 తప్పిదాలు చేసింది వీళ్ళే. నేను మాట్లాడేది ఏంటంటే, నేను దేని గురించి మాట్లాడుతున్నాను? కాపు సామాజిక వర్గం తీసుకుని జగన్మోహన్ రెడ్డి వచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరైతే పోక్సో కేసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి ఈ వ్యక్తి చంపేశాడో ఆ బాలిక తండ్రి హత్య చేసుకున్నాడు. వాళ్ళ కాపు సామాజిక వర్గం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు పరామర్శించలేదు? ఈ వ్యక్తి మహిళ మీద అత్యాచారం చేసినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? తండ్రి చనిపోయినప్పుడు ఎందుకు పరామర్శించలేదు? కాపు సామాజిక వర్గం వాళ్ళు. రైట్ సుధాకర్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి.
సార్ ఇప్పుడు కులం తీసుకొచ్చారు మాట్లాడారు అన్నారు. డాక్టర్ సుధాకర్ చనిపోతే ప్రభుత్వం చెప్పిందా సుధాకర్ని దళితుడు అని చెప్పి టీడీపీ పార్టీకి ఒక ఐకానిక్ తయారు చేసుకున్నారు కదా. టీడీపీ పార్టీ జాతిపితం చేస్తారు కదా డాక్టర్ సుధాకర్ని. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరికంట కట్టారండి? ఏ కులమైన ప్రసారం చేశారండి? అప్పుడు కులాలు గుర్తుకొస్తాయా? ఇప్పుడు కులాలు గుర్తుకురావా? ఇది ఎక్కడ పెట్టారో నాకు అర్థం కావట్లా. లక్ష్మణ్ గారు, కులం గురించి నేను మాట్లాడా. మొదట కులం సుధాకర్ గారు సుధాకర్ గారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గం సుధాకర్ గారు ఆగాలి. నేను మాట్లాడా. మాట్లాడి మీరు విన్నాం కదా. ఎస్ కరెక్ట్. లక్ష్మణరావు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, నేను అండగా లక్ష్మణరావు గారు జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. కాపు సామాజిక వర్గానికి తప్పు జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గ నేతలతో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? అంబటి రాంబాబుతో కావచ్చు, అమర్నాథ్ తో కావచ్చు, తోట త్రిమూర్తితో కావచ్చు, కన్నబాబుతో కావచ్చు, వీళ్ళ నలుగురితో మీటింగ్ పెట్టిన మాట అబద్ధమా? కాపు సామాజిక వర్గంలో చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేయాలని చెప్పిన మాట అబద్ధమా? ఎవరు చేశారు కుల రాజకీయం? ఎవరు చేశారు కుల రాజకీయం? అబద్ధమా చెప్పాలా? నేను మాట్లాడిన అబద్ధమా? అది నేను మాట్లాడేది. మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి చేస్తే మాత్రం కులం గురించి మాట్లాడతారా? మీరు చేస్తే కుల రాజకీయం, ఎదుటి వ్యక్తి మాట్లాడితే కుల రాజకీయం గురించి మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడితే కులం గురించే మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడితే మానవత్వం గురించే మాట్లాడతారు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కులం గురించి మాట్లాడిన మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడాడు కాబట్టి ఆ వ్యక్తి చేతిలో చనిపోయిన వ్యక్తులు కూడా అదే సామాజిక వర్గం అని నేను చెప్పా. అప్పుడు మీరు చెప్పాలా, ఎస్ మేము ఆడ కూడా బాసటగా ఉంటాం, ఏ కులమైనా మేము అండగా ఉంటామని చెప్పాలా మీరు. రైట్. లక్ష్మణరావు గారు చివరిగా చెప్పండి. లక్ష్మణరావు గారు వినండి సార్ చివరిగా చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఆయన అన్నాడు కదా, సరే ఆయన చనిపోలేడని ఈయన డిక్లేర్ చేస్తున్నాడు కదా. ఆయన చనిపోతే రేపు 29వ తారీఖున లేకపోతే ఇప్పుడు సాయి కృష్ణ అనే వ్యక్తి బతికే ఉన్నాడు, ఏసీ రూమ్ లో పెట్టాము, 3 పూట్ల బాగా మంచి భోజనం పెడతా ఉన్నాం, ఆయనకి విలాసాలకి మంచిగా అన్ని సమకూర్చాము అని చెప్పేసి సబ్మిట్ చేయండి. ప్రాబ్లం లేదు కదా. బతికే ఉన్నాడని చెప్పు. వంశీ గారు మీ ఇద్దరు అభిప్రాయం అర్థమైంది. వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఇప్పుడు లక్ష్మణరావు గారే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎవరు మాట్లాడినా కానీ ఇక్కడ ఆ రోజు మీరు సుధాకర్ని దళిత డాక్టర్ అనలేదా, లేదంటే ఓం ప్రతాప్ని దళితుడు అనలేదా అనేటటువంటి మాటలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు వీళ్ళు కాపు కులస్తుడు అని చెప్పి తను అంటున్నాను మేము తప్పు పడతా ఉన్నాం. అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు అని అడుగుతా, అప్పుడు ఎందుకు మీరు అన్నారని అడుగుతున్నాను. నా సమాధానం ఏంటంటే, డాక్టర్ సుధాకర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఓం ప్రతాప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి చనిపోయాడు, ఆ తర్వాత తోట ప్రసాద్ శిరోముండనం కాబట్ట ప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వల్ల శిరోముండనం అయింది. ఆ తర్వాత ఇంకొకడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఎమ్మెల్సీ చే చంపబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రభుత్వం చేసినవిగా మేము చెప్పాం. లక్ష్మీనాథ్ గారు వంశీ గారు మీరు ఒకటి